అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో నిజం నిస్తేజంగా ఉంది. అబద్ధం ఆబోతులా రంకెలేస్తుంది. కారణం ఏంటంటే, ఆ రోజు శ్రీలంక అయిపోతుంది అని చెప్పినప్పుడు ఈ మేధావర్గం గొంతు చింపుకొని, ఈ ఆర్థిక మేధావులందరూ, ఆర్థిక సంస్కర్తలందరూ ఆ రోజు గొంతు చింపుకొని, నిజమే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం రావణ కాష్టం అయిపోయింది అని చెప్పి ఆ రోజు ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం నడిపిస్తున్న ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు గగ్గోలు పెట్టి, ఆ రోజు గొంతు చించుకొని, గుడ్డ ముక్కలు చించుకొని ఆ రోజు ఉన్న జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగిన మీరు ఈరోజు ఏమైపోతుంది రాష్ట్రం? ఈ సంక్షేమ పథకాలు, ఈ సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పిన ఈ మేధావులు సూపర్ సిక్స్లు ఇవ్వలేదు సరికదా. అడిగిన వాళ్ళకి 4 మందమని చెప్తే, అడిగిన వాళ్ళకి 4 మందం ఎంత అయిపోయిందంటే అప్పుడే మీరు సూపర్ సిక్స్ ఇచ్చేసామని భ్రమలో ఉన్నారా? మీరు సూపర్ సిక్స్ ఇవ్వలేదు. సరే, సూపర్ సిక్స్ సంగతి పక్కన పెడితే ఈ మేధావర్గం ఈరోజు శ్రీలంక అవుతుందా, రావణ కాష్టం అవుతుందా? ఈరోజు ఎవరు నోరెప్పడానికి ఎవరు సాహసం చేయడం లేదు. గ్రామ పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, జిల్లా పరిషత్ వ్యవస్థను నిర్వీర్యం చేసి, మండల పరిషత్ వ్యవస్థ నిర్వీర్యం చేసి, కార్పొరేషన్లు నిర్వీర్యం చేసి, ఈరోజు మీరు దొడ్డుదావులు పదవులు తెచ్చుకునే ప్రయత్నాలు చేసి, ఈరోజు పూర్తిగా జీరోలో ఉంచి పంచాయతీ వ్యవస్థలు కానీ, ఆ రోజు మీరు ఇచ్చిన హామీలు ఏంటి? గ్రామ పంచాయతీ బలోపేతం అని చెప్పి, గ్రామ పంచాయతీ సర్పంచులు నమ్మబలికి, గ్రామ పంచాయతీ సర్పంచ్కి మేము వస్తే ఆడిటోరియం ఏదైతే గౌరవేతనం ఉందో ఆ గౌరవేతనం 10,000 కాదు, 20,000 కాదు, 30,000 వరకు ఇచ్చే ఆలోచన చేస్తామని చెప్పి ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థను నీరుగార్చి, గ్రామంలో 15th ఫైనాన్స్ ఈరోజు ₹1 మీరు ఇవ్వకుండా, 15th ఫైనాన్స్ అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా మీరు రిలీజ్ చేయకుండా, ఈ సంవత్సరం కాలపాటు ఎంత దరిద్రం కొట్టి, ఎంత దద్దోనమైన, ఎంత నీచమైన పరిపాలన ఈ రాష్ట్రంలో చేసుకొని, పంచాయతీలు పూర్తిగా నీరు గారించి, పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, పంచాయతీలు నాశనం చేయాలని కంకణం కొట్టుకున్న మిమ్మల్ని మేమేమనుకోవాలి? మీరు ఇచ్చిన హామీలేమి? పవన్ కళ్యాణ్ గారు, మీరు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఈ పంచాయతీలు ఆ రోజు మీరు చెప్పిన మాటలేంటి, ఈరోజు మీరు చేస్తున్న పని ఏంటి? ఒక్క రూపాయి ఇచ్చిన పరిస్థితిలో మీరు లేరు. సరికదా, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో మీరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పనులు, ఏదైతే గ్రామ పండగ, ఏదైతే పెద్ద ఎత్తున ఆ రోజు మీరు కార్యక్రమాలు చేసి కొత్తగా అసలు ఈ ఎన్ఆర్జీఎస్ ఫండ్ మీరే కనిపెట్టినట్టు, ఎన్ఆర్జీఎస్ ఫండ్ మీదే అన్నట్టు, ఎన్ఆర్జీఎస్ ఫండ్ అసలు పూర్తి గతంలోనే అసలు వర్క్లో జరగలేదనేటట్టు ఆ రోజు మీరు గొంతు చించుకొని, ఆ రోజు పల్లి పండుగ అని చెప్పి మీరు ఇచ్చిన వర్కులు ఏవైతే ఉన్నాయో ఆ వర్కులు ఎక్కడైనా చేసిన వాళ్ళకి బిల్లు ఇచ్చిన పరిస్థితిలో మీరు ఉన్నారా? 15th ఫైనాన్స్ ₹1 ఇచ్చిన పరిస్థితిలో మీరు లేరు. ఏదైతే స్టేట్ ఫండ్ అయితే స్టేట్ ఫండ్ ఈరోజు ₹1 ఇచ్చిన పరిస్థితి, ఈ సంవత్సర కాలం పాటు పంచాయతీలు నిర్వీర్యం చేసి గాలికి వదిలేసిన పరిస్థితి చూస్తే మిమ్మల్ని ఏమనాలి పవన్ కళ్యాణ్ గారు? అయ్యా, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, మాదొక విన్నపం. అసలు పంచాయతీ వ్యవస్థలు ఉంచాలనుకుంటారా, తీసేయాలనుకుంటారా? సర్పంచుల్ని రోడ్డును పడిసే పరిస్థితుల్లో మీరు అసలు గ్రామాలకు, పల్లెల్లో, పట్టణాలకు పట్టుకొంబలని చెప్పి గ్రామ స్వరాజ్యం మా జయమని చెప్పిన మీ కూటమి ప్రభుత్వం ఈరోజు గ్రామాల కోసం మీరు ఆలోచించే దిక్కుతోచని పరిస్థితుల్లో గ్రామాలు చూస్తున్నాయి. ఆలోచించే పరిస్థితులు మీరు లేరు. ఒక బ్లీచింగ్ వేసుకునే పరిస్థితి లేదు పంచాయతీ, ఒక బల్బు వేసుకునే పరిస్థితి లేదు, ఒక కాలువ తీసుకునే పరిస్థితి, ఈరోజు ₹1 రిలీజ్ చేసిన పరిస్థితి లేదు. సంవత్సర కాలం పాటు మిమ్మల్ని ఏమనుకోవాలి? అసలు ఆలోచించేయండి పవన్ కళ్యాణ్ గారు. మీ శాఖకి మీరు న్యాయం చేయండి.